హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ద హైపోటనస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 14√2 లాంగ్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ద సెట్ ట్రయాంగిల్? సో ఇక్కడ చూడండి అమ్మా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సర్కమ్ సర్కిల్ ఏరియా అడుగుతున్నాడు మనల్ని. సర్కమ్ సర్కిల్, ఎప్పుడైతే సర్కమ్ సర్కిల్ ఏరియా అన్నాడో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సర్కమ్ సర్కిల్ గీస్తే ఆ సర్కిల్ యొక్క డయామీటరే హైపోటనస్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇన్ కేస్ ఆఫ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఇక్కడ మనకి తెలియాలి రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటనస్. అంటే సర్కమ్ సర్కిల్ యొక్క డయామీటరు హైపోటనస్, ట్రయాంగిల్ యొక్క హైపోటనస్ రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే 14√2. అంటే నాకు డయామీటర్ తెలిసిపోయింది 14√2. అప్పుడు నాకు రేడియస్ తెలుస్తుంది. రేడియస్ అంటే డయామీటర్ లో హాఫ్ కదా, 7√2. ఏరియా ఆఫ్ సర్కిల్ కావాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? పై r². పై అంటే 22/7, r² అంటే 7 × 7, √2 × √2 2 క్యాన్సిల్ అయిపోయింది, 44 × 7. సో 280, 28. 280 + 28 అంటే 308 స్క్వేర్ సెంటీమీటర్. 308 స్క్వేర్ సెంటీమీటర్. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటనసే సర్కమ్ సర్కిల్ యొక్క డయామీటర్. ఈ విషయం మనం ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు.